హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా వరకు మనం ఎక్కువగా దోసపిండితో గుంట పొంగనాలు చేసుకుంటాం కదా, కానీ ఈ వీడియోలో ఇడ్లీ బ్యాటర్తో గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దోసపిండితో కాకుండా ఒకసారి ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్తో ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా క్రంచీగా వస్తాయండి. ఇవి తినేటప్పుడు మనకి పునుగుల్లాగా కూడా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది పోపు వేయించుకోవడం కోసమేనండి, అందుకే తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. మీకు కొంచెం పప్పులు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, తినేటప్పుడు క్రంచీగా తగులుతూ బాగుంటాయండి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. సో ఈ పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని నేను 3 కప్స్ తీసుకున్నానండి, మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఈ ఇడ్లీ బ్యాటర్లో మనం ముందుగా పోపు పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పోపుని వేసుకోవాలి. పిండిలో పోపు వేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. మైదా పిండి వేసుకోవడం వల్ల అవి ప్యాన్కి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ మైదా వద్దనుకుంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇది వేసిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం మైదా పిండి యాడ్ చేసాం కదా, అది ఉండలు లేకుండా ఉండేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా పొంగడం కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇది వేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మనం ఈ వంట సోడా అనేది పొంగనాలు వేసే ముందుగానే కలుపుకోవాలండి, అలా అయితేనే బాగా పొంగుతాయి. పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పొంగనాలు ప్యాన్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. స్టార్టింగ్లో ఆయిల్ వేసుకుని ఈ విధంగా బ్రష్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న పిండిని వేసుకోవాలి. మరీ పై వరకు కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఫుల్గా వేసేస్తే అవి తీసేటప్పుడు ఇబ్బంది అవుతుందండి, అలాగే పొంగుతాయి కదా, అది ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే ఇవి కొంచెం అడుగున బాగా కాలుతాయండి, క్రిస్పీగా కలర్ కూడా రెడ్గా వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం వేరే వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇవి ఫ్లిప్ చేసుకునేటప్పుడు కూడా మనం ముందు వేసిన పొంగనాలని ఫస్ట్ ఫ్లిప్ చేసుకుంటే మిగతావి ఈలోగా కాలుతూ ఉంటాయండి. సో అన్నీ కూడా ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు రెండో వైపు కూడా మగ్గించుకోవాలి. మనం ముందుగానే ఆయిల్ ఎక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి నేను పైన ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇంకొక 2 మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా కాలిన తర్వాత అప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా బ్యాటర్తో కూడా ఇదే విధంగా పొంగనాలు వేసుకోవాలండి. సెకండ్ టైం వేసేటప్పుడు ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది, ఎందుకంటే ప్యాన్ అనేది బాగా కాలి ఉంటుంది కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా ఈ పొంగనాలు ఎంత ఎమ్మీగా ఉన్నాయో, చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది కదా, చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయండి. మనం ఇందులో పోపు పెట్టి వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. ఒకసారి ఇడ్లీ బ్యాటర్తో ఈ విధంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.